వచ్చే నెల 2వ తారీఖుతో రాష్ట్ర విభజన పూర్తయ్యి 10 ఏళ్ళు అయిపోతుంది, 2 టర్మ్స్ అయిపోతుంది. కానీ మన నాయకులైతే ఏమీ సాధించలేకపోయారు. విభజనకు సంబంధించినటువంటిది అక్కడ హైదరాబాద్లో చిక్కుబడిపోయినటువంటి ఆస్తులు ఏది తెచ్చుకోలేకపోయాం, విద్యుత్ బకాయిలు కూడా తెచ్చుకోలేకపోయాం. తాజాగా రేవంత్ రెడ్డి అయితే అక్కడ మీటింగ్ పెట్టి మరి ఏమేం చెయ్యాలి అన్నటువంటిది అధికారులతో మీటింగ్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ 9 అంటే ఎన్నికలు కాదు సారీ షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఉన్నటువంటి సంస్థల కార్పొరేషన్ సంబంధించిన పంపిణీకి సంబంధించి విద్యుత్ సంస్థల బకాయిలు ఇవన్నీ అడిగి తెలుసుకున్నారు. అట్లాగే ఈ 10 ఏళ్ల కాలానికి ఏపీకి కేటాయించినటువంటి లేక్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలు జూన్ 2 తర్వాత రాష్ట్రం ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పటిదాకా 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలు మీద నివేదిక తయారు చేయమని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. అందులో రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలు చర్చించబోతున్నారు. వీటితో పాటు ఇవన్నిటి మీదన చర్చలు జరిగినాయి. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్ వెళ్ళిపోతున్నారు. మరి ఎవరు పట్టించుకుంటారు రాష్ట్రాన్ని అన్నదే అర్థం కావట్లేదు.